దాని ద్వారా పేర్లైనటువంటి వాళ్ళకి సేవలు అందించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ట్రస్ట్ ఏర్పాటు చేశాం. ఆ ట్రస్ట్లో నేను వైస్ చైర్మన్గా ఉన్నాను. శాంసంగ్ బాబు చైర్మన్గా ఉంటున్నారు. ప్రతి నెల ఏదో ఒక చోట మేము పేదవాళ్ళకి చిన్నపిల్లల పుస్తకాల నుంచి వృద్ధులకు స్త్రీలకి పురుషులకి చీరలు దుప్పట్లు సరికాలం వచ్చేటువంటి దుప్పట్లు అలాగే మందులకు కావాల్సినటువంటి ప్యాకేజీ అదేవిధంగా వికలాంగులకు స్టిక్స్ కాలంలో మేము ఇవ్వడం జరిగింది. అంటే ఎటువంటిగా మేము చేయలేదు, జస్ట్ వికలాంగ కొరకు చిన్న పని ఇంకా స్టార్ట్ చేస్తాం. సో ఇది మేము ఎలా చేస్తామంటే క్రైస్తవ ప్రకారం అయితే విజయనగరం జిల్లా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ టీచర్స్ ఫెలోషిప్ డిస్ట్రిక్ట్ వైడ్గా డిస్ట్రిక్ట్గా పనిచేస్తూ ఉన్నాము. అలాగే ట్రస్ట్కి సహోదరుని డెసిషను నాకు మరి ఎక్కువ ఆనందం కలిగించింది. అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఐకమత్యమే మహాబలము అనే దానికి నేను ప్రత్యేకంగా మీకు ఎవరికి డెఫినేషన్ చెప్పవలసిన లేదు. 5 వేళ్ళు కలిస్తేనే బలము అనే విషయం మనందరికీ తెలుసు. ఐకమత్యమే బలము అనడానికి ఎన్నో కథలు మనం పుస్తకాల్లో చదివాము, దాని సారాంశాన్ని వంట పట్టించుకున్నాం. కనుక మనకి చర్చలకి మనకు తెలిసే విషయం ఏమిటంటే ఒకరితో ఒకరు విభేదించకుండా ఎవరైతే ఒక నాయకుడు మన కొరకు నిలబడ్డాడో ఆయనకు మనము సంపూర్ణ మద్దతు తెలియచేస్తే వారు ఉత్సాహంగా మరి ఎక్కువ ఆనందంతో పనిచేస్తారు. ఒక విషయం నేను ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదు, కానీ జాషువా గారి విషయంలో వస్తే ఆయన అప్పుడప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కుటుంబాన్ని కూడా వెనక్కి పెడుతున్నారు. ఈ కార్యక్రమాలు వారు నాతో మాట్లాడారు. ఫ్యామిలీ అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పడినప్పుడు సహోదరి ఆయన మిస్సెస్ నాతో మాట్లాడినప్పుడు ఆయన మీకోసం ఎక్కువగా ఈ ఏదైతే వారు నాయకత్వం వహించి వారు పెద్దలు వారు నాయకత్వం వహించి చేస్తున్నటువంటి పని నిమిత్తమై ఆయన సమర్పణతో పనిచేస్తున్నారు అనేటువంటి సాక్రిఫైస్తో పనిచేస్తున్నారు అనేది నాకు అర్థమైంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఎవరైతే మీ కొరకు పనిచేస్తున్నారో వాళ్ళని మనమందరం కూడా సపోర్ట్ కుటుంబాలు కూడా నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితి అంచేత అలాంటి వారిని మనము డిసెక్రేట్ చేయకూడదు, విమర్శలు చేయకూడదు. మనం ప్రోత్సహించే విధంగానే వారిని ప్రోత్సహించాలి. ఎందుకంటే ప్రభుత్వానికి మనకి మధ్య వారధిగా వాళ్ళు ఉంటారు. కాబట్టి మా వారధి అనేటప్పటికీ మనం తెలుసుకొని వారధి బ్రిడ్జి కోపం బ్రిడ్జ్ అంట. ఈ బ్రిడ్జి అనేటువంటిది ఎంతగా ఉపయోగపడుతుందో మనకు తెలుసు. బ్రిడ్జి లేనప్పుడు నిర్ధారణలంటే ఎంత కష్టం. అదేవిధంగా ప్రభుత్వానికి మనకి ఒక బ్రిడ్జిగా ఉన్నటువంటి నాయకుల్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. వారి సేవను మనం గుర్తించాలి, వారి త్యాగాన్ని మనం గుర్తించాలి, వారి శ్రమను మనము గుర్తించాలి. అప్పుడు వారు ఉత్సాహంగా పనిచేసి మన కోసం పోరాడతారు. వారు కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏదైతే ప్రభుత్వం దగ్గర వికలాంగుల గురించినటువంటి చట్టాలు ఉన్నాయో, వికలాంగుల గురించినటువంటి సంక్షేమానికి సంబంధించిన విషయాలు ఉంటాయో వాటన్నింటినీ ఇన్ఫర్మేషన్ దీని కింద తీసుకొని వాళ్ళు స్టడీ చేసి దాని ప్రకారంగా వాళ్ళు కస్పాండింగ్ చేసి ప్రభుత్వంతో వారు ఫైట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కనుక అంటే రిక్వెస్ట్ చేస్తారు,
వెళ్ళిపోతే అప్పుడు ఫైట్ చేస్తారు. అంటే అంతవరకు కూడా వెళ్తారండి. ఫైట్ చేయడం అనేది ఎక్కడంటే వాళ్ళు అనుకున్నది సర్వసాధారణంగా సాధించలేకపోతే అది అన్యాయం అని అనుకుంటే అప్పుడు నాయకులు అనేటువంటి వారు పోరాడి సాధిస్తారు. కాబట్టి ఆ పోరాటంలో వారు సమిధులైపోవచ్చు, చాలా ఇబ్బంది పడవచ్చు. ఇవాళ చూసారంచేత దివ్యాంగులకి అంగాలు ఒకవేళ బలహీనమైతే అవుతుందని జ్ఞానము, తెలివితేటలు, మనస్సు ఇవన్నీ ఒకటి. హృదయము, మనస్సు ఇవన్నీ ఒకలాగా ఉంటాయి. కేవలము ఈ అవయవాలు మనం చూడకూడదు. చూడకూడదండి. అవయవ లోపం అనేది అది మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటిది. అంత మాత్రానికి డిసెంకరేజ్ అవ్వకూడదు ఎవరికి కూడా. మన మైండ్, మన తెలివితేటలు దాన్ని డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకోవాలి. ఎలాగా అవయవాలను డెవలప్ చేసి చక్కగా చేసుకునేటువంటి మళ్ళా తిరిగి పొందేటువంటి అవకాశం లేదు కనుక అవయవాల్ని మనం పదే తలంచుకుంటూ నేను అవయవలోపం కలిగినటువంటి వాడిని, అయ్యో నేనేం చేయగలను, నేనేం సాధించగలను అనేటువంటి న్యూనతాభావం పెరిగిపోకుండా మా మైండ్ బాగా పనిచేస్తుంది. నాకు ఒక గోల్ పెట్టుకోవాలి. ఏంటంటే నా తోటి సహోదరులు వికలాంగులకు నేను సహాయపడాలా అనేటువంటి దృక్పథం ప్రతి ఒక్కరికి ఉండాలి. వారు ఎలా మనం బాగున్నాం కదా అనేటువంటి ఆలోచన ఎవరికి ఉండకూడదని చెప్పేసి సభముఖంగా మిమ్మల్ని తెలియజేస్తున్నారు. సాధ్యమైతే తప్పనిసరిగా నేను అంటే నాకు ఇప్పుడు సహోదరులు మొన్న అంటే నేను ఒక 3 ఇయర్స్ అండి. ఆ సమయంలో సహోదరులు రాష్ట్ర గారి ద్వారానే నాకు కూడా సర్టిఫికెట్ సదనం చేయించారు జిల్లా. చూడండి, అయితే నేనప్పటికీ కూడా మీలాంటి వాళ్ళతో కలిసి ఉండి నేను ఏ విధంగా సహాయపడగలను, ఆ సహాయము మీకు అందించడానికి నేను సర్వదా పనిచేస్తానని చక్కగా నా మాటలు విని నా ఎక్కల దయచి వెళ్ళవేళ నేను కూడా మీతో ఉండేటట్టు మీరు నాకు సహకరించవలసిందిగా కోరుతూ ఈ మాట్లాడుతున్నాను. ఆమె ఒక ఇన్స్పిరేషన్ అందరికీ ఇన్స్పిరేషన్. ఒకసారి మనం గమనించాలి. నా సలహా ఏంటంటే సహోదరుడు జాషువా గారు అంటే అదే పెద్దలు ఒక సలహా ఇస్తున్నాను. మన దివ్యాంగుల సేవా సమితి తరఫున ఒక యాప్ ఓపెన్ చేసి దివ్యాంగుల వివాహ వేదిక ఇంకేదో అని పెడితే అది ఆ కార్యక్రమం కూడా చేపట్టాలని, దానికి నాకు సపోర్ట్ ఉంటుందని కూడా మీకు తెలియజేస్తాను. దివ్యాంగుల వివాహ వేదిక అప్పుడప్పుడు ఎలా పనిచేయాలో, ఎలా ముందుకు వెళ్ళాలో నేను కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏర్పాటు చేసి దానికి అయ్యే ఖర్చు కూడా నేను వేరు చేయడం జరుగుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను.